ఫుటేజ్ని ఎలా రివర్స్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్నది మొత్తం, అందుకే కావాల్సిన ఫుటేజ్ అనేది తీసుకున్నాను ఇక్కడే. ఆల్రెడీ ఈ ఫుటేజ్ అనేది మీరు ముందు వీడియోలో చూసి ఉంటారు. ఓకే, ఇంత ఫుటేజ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడికి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ తీసుకున్నాక ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఒక ఆడియో ట్రాక్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఒక ఆడియో ట్రాక్ అనేది యాడ్ చేసాం మనం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, ఆడియో ట్రాక్ అనేది యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. ఈ ఫుటేజ్ని డూప్లికేట్ చేసుకోవడానికి ఆల్ట్కి ప్రెస్ చేసి లాంగ్ క్లిక్ చేస్తే లెఫ్ట్ డ్రాగ్ చేయండి, ఇంకొక కాపీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కంట్రోల్ జెడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసెసర్ క్లిక్ పట్టుకుని ఆల్ట్ పట్టుకోండి, లాగండి వస్తుంది. మీరు ఆల్ట్కి పట్టుకుని క్లిక్ చేస్తే డ్రాగ్ అయిపోతుంది, ఫుటేజ్ అనేది డూప్లికేట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ క్లిక్ చేసి ఆల్ట్కి పట్టుకుంటే అప్పుడు డూప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చేయాలి కాబట్టి ఈ ఫుటేజ్ కొంచెం పక్కన పెడదాం. ఈ ఫుటేజ్ ఒరిజినల్ మంది. క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన స్పీడ్ అండ్ డ్యూరేషన్లోకి వచ్చాక ఇక్కడ మీరు స్పీడ్ అనేది ముట్టుకోవద్దు. ఇక్కడ స్పీడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఒకవేళ మీకు స్పీడ్ ర్యాంపింగ్ చేయాలనుకుంటే ఆ ట్యూటోరియల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి రివర్స్ స్పీడ్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆడియో ట్రాక్ని కూడా డూప్లికేట్ చేద్దాం మనం. క్లిక్ చేయండి, ఆల్ట్కి పట్టుకోండి, డ్రాగ్, అంతే. డూప్లికేట్ చేస్తున్నాడు. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, క్లిక్ చేశాక ఆల్ట్కి పట్టుకోండి. ఆల్ట్కి పట్టుకుని క్లిక్ చేస్తే మాత్రం డూప్లికేట్ అనేది అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం వీడియో ఎలా అయిందో. సేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ అనేది రింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.